హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ హెల్దీ భారత్ హెల్దీ వరల్డ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి రాజా. నేను మీ మనీ పవర్ బాబా పానమం యోగాచార్య, న్యూమరాలజిస్ట్, యాక్షన్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే. మొదటిసారిగా మా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కూడా ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మనం లక్కీ మొబైల్ నెంబర్ సిరీస్లో మనం తెలుసుకోబోతున్నాం. 3, 12, 21, 30వ తారీఖులో ఎవరు ఎక్కడ పుట్టినా సరే ప్రపంచవ్యాప్తంగా, తెలంగాణ పుట్టినా, ఆంధ్రప్రదేశ్లో పుట్టినా, దక్షిణ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో పుట్టినా మీరు 3, 12, 21, 30వ తారీఖులో పుట్టారంటే జూపిటర్ అతిపెద్ద ప్లానెట్, అతిపెద్ద గ్రహము ప్రపంచంలో, విశ్వంలో. మరి ఇట్లాంటి అతిపెద్ద గ్రహమైన ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం కలిగిన మీకు మీ జీవితంలో అన్ని గొప్పగా ఆలోచిస్తారు, అన్ని పెద్దగా చేయాలనుకుంటారు. సో మాటలు కోటలు దాటుతాయి, కాళ్ళు మాత్రం గడప దాటదు అని సామెత కూడా ఉంది. అందుకోసమే ఈ 3, 12, 21, 30వ తారీఖులో పుట్టిన వాళ్ళకి గురువు అనుగ్రహం ఉంటుంది. ఓంకార స్వరూపంలాగా ఉంటుంది ఈ నంబర్. సో మీరు లక్కీ మొబైల్ నెంబర్ వాడకపోతే ఏమవుతుందంటే కాలం మారింది, మీరు మారాలి. మారకపోతే ఒక సిద్ధాంతం ఉంది, డార్విన్ సిద్ధాంతం అని. కాలానికి అనుగుణంగా మనం మారకపోతే కాలము ఏం చేస్తుంది, డిలీట్ చేస్తుంది. మనం వాట్సాప్లో, ఫేస్బుక్లో అన్నిట్లో డిలీట్ చేస్తుంటాం. డిలీట్ అంటే వెళ్ళిపోతుంది పూర్తిగా. అలానే మన జీవితంలో ఈ ప్రకృతిలో పోరాటం చేసే జీవరాశులే మనుగడ సాగిస్తారు. దాని పేరే మనుగడ కోసం పోరాటం. డార్విన్ సిద్ధాంతం అంటారు దీన్ని. సైన్స్లో మేము చదువుకున్నాను 10th క్లాస్. మీరు చదువుకున్నారో లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇక్కడ మీరు జీవితంలో పోరాటం చేస్తున్నారు. ఏంది గొప్పగా ఎదగాలని, ఒక లాయర్గా, ఒక డాక్టర్గా, ఒక ఇంజనీర్గా, ఒక పొలిటీషియన్గా, ఒక సినిమా తారగా ఎదగాలనుకుంటున్నారు. ఒక డైరెక్టర్, రైటర్గా, ఒక కౌన్సిలర్గా, ఒక సైకాలజిస్ట్గా, ఒక యోగా గురువుగా, ఒక న్యూమరాలజిస్ట్గా, ఏదైనా మీరు ఫీల్డ్లో ఉన్నప్పుడు దాన్ని ఎదగాలనుకుంటారు. ఒక గురువు కదా, గురువు అన్నింటిలో బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తిగా అనుకుంటారు. కానీ మీ జీవితంలో సక్సెస్ పొందలేకపోతున్నారు. మీ కమ్యూనికేషన్ ప్రాబ్లం అవుతుంది. దానికి కారణం ఏంటిదంటే మీ లక్కీ నెంబర్స్ వచ్చేసి చూసుకుంటే మీకు 1, 10, 90, 1, 10, 19, 28 లక్కీ నెంబర్సే. మరియు 3, 12, 21, 30, 3, 12, 21, 30 అనేది లక్కీ నెంబర్స్. 9, 18, 27 అనేది లక్కీ నెంబర్సే. కానీ మీకు ఇక్కడ అన్లక్కీ నెంబర్స్ వచ్చేసి 5, 14, 23, 6, 15, 24, 7, 16, 25 మనకు అన్లక్కీ నెంబర్స్. న్యూట్రల్ నెంబర్స్ వస్తే 2, 11, 20, 29, మరియు 4, 13, 22, 31, మరియు న్యూట్రల్ నెంబర్లో 8, 17, 26. కానీ మొబైల్ నెంబర్ న్యూమరాలజీకి వస్తే ఇవన్నీ ఫార్ములాలు రాంగ్ అయిపోతాయి. ఈ ఫార్ములాలన్నీ రాంగ్ అయిపోతాయి. విషయం ఏంటంటే మన జీవితంలో ఎవరైనా సరే బాగా డెవలప్ కావాలనుకున్నప్పుడు వాళ్ళ జీవితంలో నేను ఎప్పుడు చూపించేది, అందరు చెప్పేది కింగ్ నెంబర్ తీసుకోండి, కింగ్ నెంబర్ తీసుకోండి, కింగ్ నెంబర్ తీసుకోండి. నేను తీసుకోవడమే కాదు, చాలా సక్సెస్ అయినా. తీసుకోవడం ఉట్టిగా తీసుకోవడం కాదు, అది ఎక్సలెంట్ అని తీసుకోవాలి. 46 నెంబర్ తీసుకోవడం కాదు, ఎక్సలెంట్ రావాలి. ఎక్సలెంట్, గుడ్డు వెరీ గుడ్ కూడా కాదు, ఎక్సలెన్స్ అయిపోతుంది మీ జీవితంలో. ఎక్సలెంట్ అవార్డు అని ఉంటుంది, అర్థం మీద. సో అందుకోసమే ఈ విధంగా వీళ్ళకి ఏ నెంబర్ తీసుకోవద్దు, అది ఫస్ట్ చెప్తా. నెగిటివ్ అసలు ఇవి ఉంటే చాలా ప్రాబ్లం. ఏముంటే మీకు ప్రాబ్లం తెలుసా? ఇది అన్లక్కీ నెంబర్లో 7 ఉంది. అదేవిధంగా మనకు న్యూట్రల్ నెంబర్లో 8 ఉంది, 4 ఉంది, మళ్ళీ 2 కూడా ఉంది. ఇవి ఏవి మంచివి కావు. అసలు మంచి నెంబరు ఏంటిదంటే వీళ్ళు తీసుకోవాల్సింది 46 నెంబర్ అన్న తీసుకోవాలి, 55 నెంబర్ అన్న తీసుకోవాలి. అద్భుతంగా పనిచేస్తుంది వీళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఇది ఎక్సలెంట్ అని మీకు ఎట్లా తెలిస్తే తెలియదు. ఇక వీళ్ళు తీసుకోకూడని నంబర్లు ఏమున్నాయంటే, తీసుకోకూడని నంబర్లు ఇదిగోండి. ఫస్ట్ వరుసలో వచ్చేది ఈ నంబర్ తీసుకోవద్దు, 8 నెంబర్ టోటల్. అంటే 35 నెంబర్ తీసుకోవద్దు, 44 నెంబర్ తీసుకోవద్దు, 53 నెంబర్ తీసుకోవద్దు, 62 నెంబర్ తీసుకోవద్దు. చాలా దరిద్రం వీళ్ళకి. 62 నెంబర్ అన్లక్కీ. ఆల్రెడీ ఇక్కడ న్యూట్రల్ ఉన్నా, ఇది అన్లక్కీయే. ఇక 2వ వరుసలో వచ్చింది 4 నెంబర్కి సంబంధించింది. 4లో ఏంటంటే 49 నెంబర్ కానీ, 58 నెంబర్ కానీ, 67 నెంబర్ కానీ,
31 నంబర్ కానీ ఈ నంబర్లు మంచివి కావు, ఇబ్బంది చేస్తాయి. ఇక నెక్స్ట్ వచ్చేసేది మూడవ సిరీస్లో ఏంటిదంటే 7 నంబర్కి సంబంధించినవి మంచివి కావు. ఇవేంటి 34 నంబర్ కానీ 43 నంబర్ కానీ మరియు 52 నంబర్ కానీ తర్వాత 67 నంబర్ 61 నంబర్ 61 ఇవి మంచివి కానే కావు. తర్వాత 2 సిరీస్కి సంబంధించింది కూడా మంచివి కాదు. ఏంటిదంటే 2 సిరీస్ ఏంటంటే 20, 29 తర్వాత 38 కూడా మంచిది కాదు. 38 కూడా మంచిది కాదు. సో ఇట్లా ఏది కూడినా మనకు 2 వచ్చినా అవి మంచి నంబర్స్ కానే కావు. ఇట్లాంటి నంబర్లు ఇంకా డేంజర్. 49 నంబరు 48 నంబరు అనేది సూసైడ్కి సంబంధించినవి. సో ఇట్లా వీళ్ళు తీసుకోకూడని నంబర్సు. ఈ మొబైల్ నంబర్స్లలో ఎక్సలెంట్ ఉంటుంది, వెరీ గుడ్ ఉంటుంది, గుడ్ ఉంటుంది, నార్మల్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది, వెరీ బ్యాడ్ ఉంటుంది, 6 కేటగిరీలు ఉంటుంది. ఇట్లా ఇవన్నీ చూసుకుంటూ మీరు డాక్టరా, లాయరా, స్టూడెంటా, మీరు ఏదైనా గ్రూప్ అంటే కలెక్టర్ కావాలని లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ కావాలని గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారా, అరే మీకు ఏ ప్రొఫెషన్కు ఆ ప్రొఫెషన్కి సంబంధించిన డిఫరెంట్ లక్కీ మొబైల్ నెంబర్స్ ఉంటాయి. అన్నీ కలగురగంప కాదు ఇది. అలానే ఈ 46 నెంబరు అందరికి ఇలా ఎలిజిబుల్ అవుతుందంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవానికి మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళికి 46 అనే క్రోమోజోమ్స్ ఉన్నది కాబట్టి వాడు మనిషి సూపర్ హ్యూమన్స్ అయ్యారు. సో మళ్ళీ ఆ 46 నెంబర్లో కూడా మీకు ఏ నెంబర్లు రావాలి, మీ ప్రొఫెషన్కి ఏ సంబంధం, మీరు స్టూడెంటా, డాక్టరా, లాయరా, పొలిటీషియనా, అది వివిధ రకాలుగా ఉంటుంది. సో అందుకోసమే మీరు ఒక న్యూమరాలజిస్టా, మీరు న్యూమరాలజిస్ట్ కూడా సక్సెస్ కాలేకపోతున్నారా, మీరు వాస్తు పండితుడా, మీరు ఆస్ట్రాలజిస్టా, మీరు ఒక యోగా గురువా, ప్రతిదానికి కమ్యూనికేషన్, మీరంతా బిజినెస్ అంతా కూడా వాట్సాప్ ద్వారా. నాకైతే వాట్సాప్ ద్వారానే జరుగుతుంది బిజినెస్ అంతా. ఎవరైనా గూగుల్ పే, ఫోన్పే కూడా నంబర్ పంపించాలంటే వాట్సాపే. ఆ వాట్సాప్లో వాళ్ళు పేమెంట్ చేసి స్క్రీన్షాట్ చేస్తారు, స్క్రీన్షాట్ వాళ్ళ డీటెయిల్స్. అంటే మీ బిజినెస్ అంతా మొబైల్ మీదనే జరుగుతుంది. కాలం మారింది, గూగుల్ పే, ఫోన్పే ఇవన్నీ వచ్చినాయి కాబట్టి మీరు కూడా మారకపోతే అది మార్చేస్తుంది, ఆ నెగిటివ్ మిమ్మల్ని మార్చేస్తుంది. అందుకోసమే మీ జీవితంలో లక్కీ మొబైల్ నెంబర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు మీకు నిర్ణయం తీసుకోకపోతే, ఈ వీడియో వచ్చిన తర్వాత కూడా మారకపోతే ఫస్ట్ చెక్ చేసుకో మీ మొబైల్ నెంబర్ ఏముంది, 44, 35, 53, 62 టోటల్గా ఊడుకో. ఇంత దరిద్రమైన మొబైల్ నెంబర్ ఇంత కష్టపడుతున్నా ఇంకా ఫలితం వస్తలేదు. నిజంగానే ఎన్నో పూజలు, పునస్కారాలు, యజ్ఞ యాగాదులు, గుళ్ళు, గోపాలాలు, స్వామిజీలు, పీఠాలు, మా మందిరాలు, మసీదులు, చర్చిలు అన్నీ తిరిగినా, ఇండియా మొత్తం తిరిగినా, అన్నీ అయిపోయినాయి అని కూర్చుంటారు చూడండి. గాళ్ళ కోసం కూడా ఇదే. చాలామంది ఇట్లా పోయొచ్చిన వాళ్ళకి వస్తారు. అయిపోయింది గురూజీ, తెలంగాణలో ఉన్న పుణ్యక్షేత్రాలు, మసీదులు, మందిరాలు, చర్చిలు అన్నీ అయిపోయినాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా అయిపోయినాయి, రామేశ్వరం, ఋషికేశ్ కూడా అయిపోయినాయి. మళ్ళీ మా దగ్గరికి ఎందుకు వచ్చింటే ఏదో ఈడ ప్రయత్నం చేద్దామని వచ్చిన. ఈడ కూడా కాకపోతే ఇక అంతే సపరేట్గా కూర్చుంటాయి ఇంట్లో. లాస్ట్కి ఇటుకి వచ్చిన మంచిదమ్మా. మళ్ళీ ఈడికి వచ్చిన తర్వాత ఆ దేవుడిని అడుగుతాను నేను, దేవుడా ఈ ప్రపంచంలో అందరి దగ్గరికి తిరిగి వచ్చిందట, మా దగ్గరికి వచ్చింది, మరి జర సక్సెస్ చేయి అని తదాస్తుంట, సక్సెస్ అయిపోతుంది. ఓకేనా? రైట్. తప్పకుండా లక్కీ మొబైల్ నంబర్ మీరు 3, 12, 21, 30 గురువు వంశంలో పుట్టిండు. మామూలుగా ఉండదు, తగ్గేదే లేని ముందుకు వస్తుంటావు. కానీ గురువు అనేది జాతకంలో పుట్టి నువ్వు ఎనుకుంటే చాలా షేమ్ అయిపోతుంది. ఇప్పటికే నువ్వు అవమానపడుతున్నావు. చాలామంది వచ్చి బాధ చెప్పుకుంటారు. ఏం చెప్పుకుంటారు తెలుసా? ఒక ఆయన వచ్చిండు, ఎక్కడి నుంచో వచ్చిన, పేరు గుర్తుకులేదు, హోటల్ ఉందట. అలా చుట్టాలందరూ ఏం చేస్తారంటే, ఎదుగుతలేము ఇట్లా అంటారు, కొంచెం పైసలు రాగానే మా తమ్ముడు అన్న ఇట్లా మస్తు ఇట్లా అంటుండ్రు, ఇట్లా ఫీల్ అవుతున్నా గురూజీ, ఇట్లా మొత్తం వాట్సాప్లో పెడుతూనే ఉంటారు. ఫీల్ ఏం కాకు, మంచిగా నంబర్ తీసుకో, నువ్వు గట్స్ పెంచుకో, ధైర్యంగా ఉండు అని చెప్పిన. ఫస్ట్ ఫోకస్ చేయి హెల్త్ మీద, రిలేషన్ అన్నీ చేయి. ఒకరోజు 5-10 సంవత్సరాలతో నువ్వు నాలుగు అవుతావు అని అంతే గురించి. అందుకని ఫాలో చేస్తుండే ఇక మ్యాజిక్ బాటిల్, స్టిక్కర్స్ అవన్నీ. ఓకేనా? చాలామంది ఏం చేస్తారంటే అవమానపరిచి వాళ్ళని కింద దొక్కేస్తుంటారు. ఇక పైసలు లేకపోతే అసలు విలువనే లేదు. నీ కుటుంబాలైనా నా కుటుంబం, పైసలు లేదంటే విలువ లేదు. నువ్వు పీజీలు, పిహెచ్డీ ఎంత చేసినా సరే, నీకు ఆరోగ్యం ఉందా లేదా, ఆ తర్వాత పైసలు లేదా, వీడు పనికిరాడు, కరివేపాకు. అందుకని పైసలు సంపాదించు, ఫస్ట్ పైసలు సంపాదించు. విలువ ఎక్కడైనా విలువ.
ఈవెన్ మీకు పైసలు సంపాదిస్తే తిరుపతి వెంకటేశ్వర దగ్గర ₹1,00,000 డొనేషన్ చేస్తే వీఐపీ దర్శనంలో వెళ్తావు. చూసావా? ప్రత్యక్ష దైవమైన తిరుపతి వెంకటేశ్వర దగ్గర కూడా పైసల గురించే ఉంది. ప్రత్యక్ష దైవం కదా ప్రపంచంలోనే. నిన్ను పంపించమని వెంటనే ఇట్లా నేను ఓంగనే నేను వచ్చిన బాబా పండుగ ఇట్లా పంపించాడు. ₹1,00,000 కొట్టు డొనేషను, నీకు వెంటనే వీఐపీ దర్శనం ఉంటుంది. అంటే దేవుని దగ్గర కూడా పైసమే పరమాత్మ. మసీదు, మందిర్, చర్చి ఎక్కడైనా సరే నీకు పైస లేకపోతే విలువ లేదు. నువ్వు వచ్చిన కారుని బట్టి కూడా నీకు విలువ ఇస్తారు. నువ్వు మారుతి 800 వచ్చినవా, షిఫ్ట్ కార్లు వచ్చినవా, మహీంద్రాలు వచ్చినవా, లేకపోతే BMW వచ్చినవా, ఆడీలు వచ్చినవా, బెంజ్ కార్లు. మొన్న నేను కామెడీకి పోయిన 5వ తారీఖు పోగానే నా కారు నాకు 16 లక్షలు మంది నాకు సెటిల్ అయ్యాను. ఒక ఆయన కలిసిండు, ఒక ఆయన ఇక పేరు చెప్పకూడదు, బెంజ్ కార్లు వచ్చినవా అని అన్నది. ఇప్పుడే బెంజ్ కార్ అంటే అలా ఆలోచిస్తారు. మనమే లేట్ అయిపోయినాం ఇప్పటికే. బెంజ్ కార్లు రాలే, ఒక 16 లక్షల కారులో 20 లక్షల కార్లు వచ్చినాయి. బెంజ్ కార్లు వచ్చినావు అనుకున్నా, చూసినా విలువ. ఇక బెంజ్ కార్ తీసుకొచ్చుకున్న తర్వాత రేంజ్ రోవర్లు రాలేవా, రేంజ్ రోవర్. ఆ రేంజ్ రోవర్ తెచ్చిన తర్వాత రోల్స్ రాయ్లు రావలేవా, రోల్స్ రాయ్ అంటారు. ఆ రోల్స్ రాయ్ తెచ్చిన తర్వాత ప్రైవేట్ జెట్లు రాలేవా అంటారు. అంటే మనిషికి ఆశకు అంతు లేదు ఏదో అంటారు కదా, నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతు లేదు, అంతం లేదు. అందుకోసమే సరే నువ్వు ఎదిగినావు అంటే ఇప్పుడు ఒకవేళ కార్లు రాకపోతే బస్సులో పోతే నాకు ఫ్రీ పాస్ ఉంది, బస్సులో వచ్చినావు, పెట్రోల్ అయిపోతుంది అని కార్లు రాలేవు. ఇట్లా ఎన్ని దాకా మనిషి ఎంత ఎదిగినా కానీ విమర్శించేవాడు అసలు విమర్శిస్తూనే ఉంటాడు. మనకేం పని ఉండదు. విమర్శించేవాడు విమర్శిస్తూనే ఉంటాడు. వానికి పని లేదు కాబట్టి మనకు మత్తు పని ఉన్నది. ఆ విమర్శలు చూసుకోం, మనం వెళ్ళిపోతుంటాం. ఓకేనా? సో అందుకోసమే మనం షౌటి కప్ప లెక్క ఇట్లా ఉండాలి, గమ్యం చేరుకోవాలి. షౌటి కప్పనే విజయం సాధిస్తుంది. షవిటి కప్ప విజయం సాధిస్తుంది. ఓకేనా? మనం అందరం షౌటి కప్ప లేకుండా చక్కగా విజయం సాధించేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ భారత్. థ్యాంక్ యూ.